హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కళానిధి సంజీవ్ కుమార్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నమస్కారం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు ఏంటి ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ గురించే చర్చ నడుస్తుంది. సో ఇన్ని రోజులు వాళ్ళు చాలా ప్రమోట్ చేసుకున్నారు అండ్ చాలా మంది చనిపోవడం జరిగింది, చాలా ఆస్తి నష్టం, డబ్బు నష్టం, ఫ్యామిలీలు కోల్పోయారు. ఇప్పుడు కొంత సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్స్ వీళ్ళ గురించి పక్కన పెట్టేసి బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి, అవి లీగలా, ఏమంటారు, లీగలైజ్డ్ కాదా? బెట్టింగ్ యాప్ అనేది అదొక ఆన్లైన్ బిజినెస్ అండి. బెట్టింగ్ యాప్ మన దేశంలో కొన్నిటికి మట్టుకే లైసెన్స్ ఉన్నాయండి. యాక్చువల్గా చెప్పాలంటే బెట్టింగ్ యాప్ అనేది మన దేశంలో వచ్చింది కాదు, అది వేరే దేశాల నుంచి స్లోగా పాక్కుంటూ మన ఇండియాకి స్టార్ట్ అయింది. అసలు ఇది గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867, జూదం. గ్యాంబ్లింగ్ అంటే జూదం. ఇది జూదంతో ఇదొక క్రైమ్, అది సైబర్ క్రైమ్ అంటే యాక్ట్. ఈ యాక్టే అసలు. కాకపోతే వేరే దేశాల్లో వీటికి ఆటుగా ఆల్రెడీ లైసెన్స్ ఉన్నది. లైసెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ చాలా ఫేమస్ అయిన పాపులర్ ఇది బెట్టింగ్ యాప్ అనేది, క్యాసినో అన్ని. అసలు యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్ లో చాలా ఫేమస్ యాప్ ఏది అంటే Bet365. మీరు ఎప్పుడు ఎవరు వినుండరు ఇది Bet365. ఈ యాప్ యూకేలో స్టార్ట్ అయింది. ఈ యాప్ని ప్రారంభించిన వాళ్ళు డెన్నీస్ కోట్స్, ఒక మహిళ, ఉమెన్ బిజినెస్ ఉమెన్, ఆవిడ ఇది స్టార్ట్ చేశారు ఈ బెట్టింగ్ యాప్ అనేది. 1967లో ఈవిడ ఈ బెట్టింగ్ యాప్ ప్రారంభించారు. ఆవిడ బిజినెస్ మీరు నమ్మబడగరు, 7.7 బిలియన్ పౌండ్స్ ఆవిడ ఇన్కమ్. అంత డబ్బు ఆవిడ సంపాదించారు. ఇంకా ఆవిడ ఎవ్రీ ఇయర్ ఆవిడ ఈ బిజినెస్లో ఆవిడ బాగా సంపాదిస్తుంది ఆవిడ. ఇది కొన్ని కంట్రీస్లో వీటికి లైసెన్స్ ఉంది, కానీ మన ఇండియాలో ఈ B65 బెట్టింగ్ యాప్ 365 అయితే మన వాళ్ళు నాట్ అలౌడ్. దీనికి మన ఇండియాలో సర్వరే నాట్ అలౌడ్, సర్వర్స్ లేవు మన ఇండియాలో. కాబట్టి ఇది చాలా ఫేమస్ అయినటువంటి B365 అది ఫేమస్గా యూకేలోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత USA, రష్యా, సమ్ అదర్ కంట్రీస్లో ఇది చాలా పాపులర్ అయింది ఈ B65. కానీ ఇది మన ఇండియాలో ఇంకా దీన్ని అసలు ఇంకా సర్వర్ లేదు కాబట్టి మన ఇండియాలో నాట్ అలౌడ్. ఎవరైనా ఇల్లీగల్గా చేస్తే కనుక దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అసలు ఈ బెట్టింగ్ అనేవాడు ఎవడో మనకు తెలియదు. వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఉపయోగించుకొని వేరే దేశం నుంచి మనకి వెబ్సైట్ ద్వారా ఈ బెట్టింగ్ యాప్లో జనానికి అసలు ఇది ఎవడు అనేది కూడా తెలుసుకోవట్లేదు. జనం డైరెక్ట్గా మన ఆన్లైన్లో చూసుకుంటున్నారు, డబ్బులు కట్టేసి మోసపోతున్నారు. ఇప్పుడు యూజువల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు తెలంగాణలో చాలా వివాదాస్పదమైంది. యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్ళందరినీ కూడా FIR ఫైల్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మన తెలంగాణ గవర్నమెంట్ లో అసలు బెట్టింగ్ యాప్ అనేది ప్రొహిబిటెడ్, నిషేధించారు. ఇన్ ద ఇయర్ 2017 స్టార్ట్ చేసింది 2019 నుంచి కదా. 2017లోనే అసలు మన ప్రొహిబిటెడ్ అయిపోయింది, నిషేధం. అసలు ఎక్కడ మన తెలంగాణలో బెట్టింగ్ యాప్ అనేది లేదు. కానీ ఈ మధ్య మొన్ననే నేను న్యూస్లో చూస్తే 11 మంది యూట్యూబర్స్, 11 మెంబర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఈ బెట్టింగ్ యాప్ లో. ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు, చాలా మంది బెట్టింగ్ యాప్ లో ఇన్వాల్వ్ అయ్యారు. చాలా మంది యాక్టర్స్ కూడా కొన్ని వాటిలో కొంచెం మీరు ఏదో ప్రమోషన్ ఈ ప్రమోషన్ మీద వీళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళు ఊరికే ఏం చేయరు బెట్టింగ్ యాప్ లో. వాళ్ళు ఎంతమంది చేశారంటే వాళ్ళందరికీ డబ్బులు వచ్చాయి. నిన్ననే మొన్న విష్ణుప్రియ కూడా చెప్తోంది, ఆమెకి పర్ డే 90,000 అంట. ఆమె చెప్తోంది, పంజగుట్ట పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు అన్నీ చెప్పుకుంటూ వచ్చింది, ఏంటి అని అన్నీ చెప్పింది. వీళ్ళకి అంత ప్రాఫిట్ లేదా, అంత డబ్బు లేదా ఎవడు బెట్టింగ్ యాప్ చేరు. కానీ ఈ బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది ప్రజలు మోసపోయారు. చాలా మంది వాళ్ళ ఇళ్లలో డబ్బులు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ తీసుకొచ్చి నగలు తాకట్టు పెట్టి ఈ యాప్ లో ఇరుక్కుపోయారు. ఇది ఆన్లైన్ బిజినెస్. కానీ మన తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఆల్రెడీ నిషేధించింది, ప్రొహిబిటెడ్ చేసింది. అంటే యూట్యూబర్స్ వీళ్ళందరికీ అవేర్నెస్ లేదా? ఇది అవేర్నెస్ ఇక్కడ వీళ్ళు మీరు అన్నట్టుగానే అవేర్నెస్ ఉందా లేదా అని పక్క పెడితే, అసలు వీళ్ళకి ఏంది అంటే ఏదో 4 రూపాయలు వస్తున్నాయి, 4 రూపాయలు డబ్బులు సంపాదించుకుందాం
అని. కానీ వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు సంపాదించుకుంటే వాడు తప్పుపట్టరు. అవును. కానీ వాళ్ళు ఒక యాంకర్ అన్నప్పుడు వాళ్ళు ఆ బిజినెస్ చేసుకోవాలి. వాళ్ళు టీవీ సీరియల్ కానీ ఎలాంటివి చేసుకుంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. కానీ ఇది బెట్టింగ్ యాప్ అనేది తెలంగాణది సైబర్ క్రైమ్. ఇది క్రైమ్. ఇది ఒక రకంగా నిజంగా మంచి చెడులన్నీ ఆలోచించి ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేయాలి కానీ అంతే. ఎలా పడితే ఎలా పడితే అలా చేసేసి జనాన్ని మోసం చేసి డబ్బుల సంపాదన కోసం నానా రకాలు చేయడం అనేది ఇది చట్టరీత్యా నేరము. ప్రజలకు చెప్పేది ఒకటే, బెట్టింగ్ యాప్ మటుకు మన తెలంగాణలో లేదు. దయచేసి ఆన్లైన్లో మీరు ఎవరు కూడా బెట్టింగ్ యాప్ చేయకండి నా విజ్ఞప్తి.